నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మహాప్రస్థానానికి ధీటుగా మంచిర్యాల జిల్లా కేంద్రం గోదావరి నదీ తీరంలో వైకుంఠధామం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముగిసిన అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీ క్యాష్ ప్రైజ్ అందజేసిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మంచిర్యాల బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వేరెబెల్లి మంచిర్యాల పట్టణ మార్కెట్ ఏరియాలో అక్రమ కట్టడాల కూల్చివేతలను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పట్టణ అభివృద్ధి కోసం 95% ప్రజలు వ్యాపారస్తులు మున్సిపల్ శాఖ అధికారులు సహకరిస్తున్నారన్న ఎమ్మెల్యే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వైకుంఠ ధామానికి ధీటుగా ఏమాత్రం తగ్గకుండా మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి నదీ తీరంలో మహాప్రస్థాన నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు ఈ రోజు మంచిర్యాల గోదావరి నదీ తీరంలో నిర్మాణంలో ఉన్న వైకుంఠ ధామాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే అధికారులు పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మంచిర్యాల నియోజకవర్గాన్ని పట్టణాన్ని ప్రజా అభిప్రాయం మేరకు తెలంగాణకే తలమానికంగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తానని ఆ దిశగా పనులు జరుగుతున్నాయని వచ్చే 2-3 సంవత్సరాల్లో హామీలన్నీ 100% అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఎన్ని అడ్డంకులు ఏర్పడినా అభివృద్ధి పనులు కొనసాగుతాయని వైకుంఠధామం ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు రానున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట అధికారులు మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ అందరూ బాగా కష్టపడతారు 99% అనుకున్న ప్రకారం కంప్లీట్ అవుతుంది ఏమైనా చిన్న నోటి చేసేస్తున్నాం కానీ శివరాత్రి మంచిది కూడా చేస్తున్నాం 90% పోతుంది ఈ సిఎస్ఆర్ అడగడం చెక్కల మొత్తం జూబ్లీ హిల్స్ బంద్ అందరూ తెలిసింది అక్కడ కూడా చర్చ నడుతుందంటే హైదరాబాద్ మహాప్రస్థానం కన్నా మంచిర్యాల మహాప్రస్థానం బాగుంటుందట అని ఒక చర్చ నడుస్తుంది జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం కన్నా మంచిర్యాల మంచిగా ఉంటుందని చర్చ హైదరాబాద్ అన్ని జాగాలు నడుస్తుంది సో దానికి అనుగుణంగా చేస్తారని అందరికీ బాగా కష్టపడతాను ఇంకా ఈ యొక్క మట్టి ఫీలింగ్ ఒక సెట్ అయిపోతే ఈ పని ఫాస్ట్గా అవుతుంది దీనికన్నా మొదలు లక్ష్మీపేట హాస్పిటల్ ఓపెన్ చేస్తాం లాస్ట్ వీక్లో అయిపోతుంది దాని తర్వాత ఇదే అఫీషియల్ ఓపెనింగ్ 3వ వారం 4వ వారం మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇస్తారు మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయండి టెండర్లు అయినాయి శాంక్షన్ అయినాయి ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేసి ఏదైతే లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యం కంప్లీట్ అయ్యాక ఏ శక్తిని ఆపదు నేను ఆగంలో దేనికి భయపడలేదు దేని అసలు ఏది కూడా ఆపదని గుర్తుపెట్టుకుని చెప్పండి ఏదైతే టార్గెట్ పెట్టినా ఆ టార్గెట్ ప్రకారం వచ్చే 3 సంవత్సరాల లోపల చెప్పినవన్నీ అంటే కాయిదాలు కాదు పూర్తి వర్క్ కంప్లీట్ చేసి చూపిస్తాం లాస్ట్ ఇయర్ ఏం చేయండి లాస్ట్ ఇయర్ శాంక్షన్లు తీసుకురావడం ఈ ఫౌండేషన్ ఏముంది అన్ని 3 ఏళ్ళ లోపల కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేసి మాట్లాడదాం హాస్పిటల్ కానివ్వండి కరకట్టలు కూడా పోషం అంతని వరకు స్టార్ట్ అవుతుంది రోడ్లు స్టార్ట్ అవుతుంది 6 లేన్ కూడా నాకు తెలిసి సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవుతుంది మహాప్రస్థానం చేస్తాం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ క్రెమటోరియం చేస్తాం దక్షిణ భారతదేశంలో సో ఉత్తర భారతదేశంలో హర్యానా పంజాబ్లో కొన్ని స్టార్ట్ అయ్యింది దానికన్నా ముందుకు మొదలు తీసుకున్న తర్వాత అక్కడ 84 బ్యాచ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యింది గ్రీన్ క్రెమటోరియం మీద ఒక పిహెచ్డి చేసి పిహెచ్డి కూడా వచ్చినారు సో వాళ్ళు కూడా గ్రీన్ క్రెమటోరియంసే అంటే శ్మశానాలకు కాస్త ఏడ్చుకుంటారు కాకుండా ఇక్కడికి వచ్చే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి వాళ్ళకు కొంత సాధ్యమైనంత వరకు కొంత తెలియకుండా అంటే ఆ ఫీలింగ్ లేకుండా చేద్దామనేది ఆలోచన ప్లస్ వాతావరణాన్ని కూడా కలుషితం కాకుండా దీనిలో పెట్టే గ్రీనరీ ఏదైతుందో మీరు కాలేజ్ దగ్గరకు టెంపరేచర్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఒక 2 డిగ్రీలు తేడా ఉంటుంది కాలేజ్ దగ్గర 40 ఇక్కడ 30 ఉంటుంది ఆ విధంగా తయారు చేస్తాను 4 ఏళ్ళ లోపల పట్టణం కూడా అదే విధంగా తయారు గ్రీనరీ ఎక్కడెక్కడ అవకాశం అక్కడ పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తాను
భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా డిసెంబర్ 25న రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్తో ముగిసింది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మరియు మంచిర్యాల బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజరై ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన మిస్టర్ ప్రైజ్ జట్టు క్రీడాకారులను విన్నర్ ట్రోఫీ మరియు 15,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ను అందజేయడం జరిగింది. రన్నర్గా నిలిచిన సతీష్ స్మాషర్ జట్టుకు రన్నర్ ట్రోఫీ మరియు 7,500 రూపాయల క్యాష్ ప్రైజ్ క్రీడాకారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7 సంవత్సరాలుగా అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా యువతను క్రీడల్లో ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. రఘునాథ్ వెరబెల్లి బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రం క్రీడాకారులకు అడ్డా అని, యువతలో చాలా క్రీడా నైపుణ్యం ఉందని, క్రీడల్లో ప్రోత్సహించడానికి క్రికెట్ మరియు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వంగపల్లి వెంకటేశ్వరరావు, రజనీష్ జైన్, దుర్గం అశోక్, గాజుల ముఖేష్ గౌడ్, రాకేష్ రేణువా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ కు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. చాలా సమయాతీతమైంది, ఎక్కువ టైం కూడా తీసుకోను. ఎందుకంటే ఇవాళ వాజ్పేయి గారు మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు, ఆయన దేశానికి చేసిన సేవ, ఆయన ఒక జాతీయవాదిగా ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ముందుకు పోయారు. భారతదేశం చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇవాళతో ముగుస్తుంది. ఆర్గనైజర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు, వారికి కూడా శుభాకాంక్షలు. తప్పకుండా యువతకు ప్రతి సంవత్సరం 7 సంవత్సరాలుగా ఈ యజ్ఞం ఇట్లనే కొనసాగుతున్నది. భవిష్యత్తులో ఇంకా మా జిల్లా టీంలను కూడా పంపించే ఏర్పాటు చేస్తాం. ఇంతకుముందే చెప్పినట్టు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు మంచిర్యాల జిల్లా కేంద్రం ఒకప్పటి నుంచి స్పోర్ట్స్ అడ్డాగా, స్పోర్ట్స్ రాజధానిగా ఉన్నది. తప్పకుండా ఆ రోడ్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. మీకు తప్పకుండా అండగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతం మీద ఉన్న మమకారంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తప్పకుండా మీకందరికీ ఎవరైతే గెలిచినరో ఓడినరో ఇదంతా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి అందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. గెలిచిన వారు ప్రైజులతో ముందుకు పోవచ్చు, ఓడిన వారు వారికి అనుభవంతో ముందుకు పోతారు. కాబట్టి ఈ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ క్రీడా స్ఫూర్తిని చాటి ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపోయినందుకు మీకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజు ఫైనల్స్ మంచి అంటే హైలీ కాంపిటేటివ్ ఉండే. 3-4 ఓవర్ల తర్వాత కూడా వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అనే ఎక్సైటింగ్, బాగా టెన్షన్ గా ఉన్న మ్యాచ్ కి
చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్మాషర్స్ మరియు ఫ్రైస్ ఈ రెండు టీమ్స్ కూడా శుభాకాంక్షలు. విన్నర్స్ కి రన్నర్స్ కి దీన్ని ఎన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున 64 టీమ్స్ పాల్గొన్నాయి. మంచిర్యాల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత ప్రతి సంవత్సరం వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో ప్రతి సంవత్సరం పాల్గొనే సంఖ్య పెరుగుతుంది. 64 టీంలు స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున, నేను ఈ వర్డ్ స్వచ్ఛందంగా ఎందుకు వాడుతున్నా అంటే ఈ మధ్య నేను చూసిన అన్ని పోటీలలో ఫస్ట్ క్యాష్ ప్రైజ్ డిక్లేర్ చేస్తారు. 50,000, 25,000 క్యాష్ ప్రైజ్ చూసి కొంతమంది ఆడడానికి వస్తారు. దాంట్లో తప్పేం లేదు, కానీ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది దెబ్బతింటది. అక్కడ క్యాష్ ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు, గెలుచుడు ఇంపార్టెంట్. క్యాష్ ప్రైజ్ అనేది ఒక రివార్డ్. మేము గెలిచినాము, వాజ్పేయి టోర్నమెంట్ మేము గెలిచినామనే గర్వంగా మేము చేయాలి. 64 టీంలు వస్తే మేము గెలిచినాం. 7th టోర్నమెంట్ మేము గెలిచినాం, 6th టోర్నమెంట్ వాళ్ళు గెలిచారు, 5th వాళ్ళు గెలిచారు. 7 years నుంచి కూడా ఈ టోర్నమెంట్ ఎప్పుడు ఆగలేదు. రాజకీయాలు, పొలిటిక్స్, ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ వాజ్పేయి గారిని మాజీ ప్రధానమంత్రి, భారత రత్న, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకంటే యువతకు వారి గురించి తెలవాలని ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క పేరు వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు. మన మంచిర్యాల్ స్పోర్ట్స్ కి అడ్డా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇక్కడ మంచిర్యాల్ అంటేనే ఇంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్పోర్ట్స్ కి అడ్డా ఉంటుండే. అదే ట్రెడిషన్ కొనసాగిస్తూ మీరందరూ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పట్టణ అభివృద్ధి కోసం గత కొన్ని వారాలుగా మార్కెట్ ఏరియా, ఆర్పీ రోడ్, వాటర్ ట్యాంక్, ముకరాం చౌరస్తా ఏరియాలలో నిర్వహిస్తున్న అక్రమ కట్టడాల కూల్చివేత పనులను ఈరోజు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పరిశీలించారు. పట్టణ అభివృద్ధి కోసం 95% ప్రజలు, వ్యాపారులు, మున్సిపల్ శాఖ అధికారులకు సహకరిస్తున్నారని, దీని వలననే అక్రమ కట్టడాల కూల్చివేత పనులు త్వరితగతిన సాగుతున్నాయని, ఎవరు అడ్డొచ్చినా, ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు తెచ్చినా అభివృద్ధి పనులను ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ నెల 3వ వారం వరకు అక్రమ కట్టడాలకు కూల్చివేత పనులు పూర్తి అవుతాయని, పట్టణ అభివృద్ధి కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్, హైమాక్స్ లైట్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. పనులను నిర్ణీత సమయంలో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, వైస్ చైర్మన్ సల్లా మహేష్, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదర తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో చాలా మంది చాలా అనుకుంటాను, వాళ్ళ గురించి చెప్తాను. నేను రాక్షసుని, నాకు నిద్ర తెలుసు. ఏది ఆపదు, ఏదైతే లక్ష్యం పెట్టుకున్నా లక్ష్యం కంప్లీట్ అయ్యాక ఏ శక్తిని ఆపదు, నేను ఆగను. దేనికి భయపడలేదు, దేని అసలు ఏది కూడా ఆపదని గుర్తుపెట్టుకుని చెప్పండి. ఏదైతే టార్గెట్ పెట్టినా ఆ టార్గెట్ ప్రకారం వచ్చే 3 సంవత్సరాల లోపల చెప్పిన అన్ని, అంటే కాయిదాలు కాదు, పూర్తి వర్క్ కంప్లీట్ చేసి చూపిస్తాం. వీళ్ళందరూ ఎవడెవడు సంతోషపడ్డా అందరూ అటువంటి ఆలోచన పెట్టుకోమని చెప్పండి. నేను ఎక్కడున్నా కూడా ఇక్కడ మొత్తం లెక్కలు నాకు ఉంటే ఎప్పటికప్పుడు నడిపిస్తా. నాకు తెలిసి ఇక్కడ వ్యవస్థ అట్లాంటిది. ఇక మార్కెట్ ఏదైతే డిస్మెంట్ చేసాను, నేను వైడింగ్ చేసినాను, అది కూడా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అది కూడా వర్క్ కాంబినేషన్ శాంక్షన్ వస్తుంది. ఆ తర్వాత టెండర్ నుంచి అది కూడా స్టార్ట్ చేస్తాం. మార్కెట్ మీద అందరికీ, మార్కెట్ కానీ ఎవరైతే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు పూలగొట్టక ముందు ఫోటో తీసుకోండి, పూలగొట్టినాక ఫోటో తీసుకోండి, తర్వాత 6 నెలలు పడి జూన్ లోపల అవుతాం, అయినాక ఒకసారి తీసుకోండి. ఈ 3 ఫోటోలు పక్కన పెట్టుకొని చూసుకోండి, మీకే తెలుస్తుంది ఏం జరిగింది. ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ అనేది మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున మంచిర్యాలలో చేసే అండర్ గ్రౌండ్ కేబులే పైలట్ ప్రాజెక్ట్ కింద. దీని తర్వాతనే మొత్తం రాష్ట్రం మిగతా దగ్గర కూడా మొదలుపెట్టే కార్యక్రమం. ఇండస్ట్రియల్ పార్క్ కూడా దగ్గరకు వచ్చింది, ఫిష్ పాండ్ కూడా దగ్గరకు వచ్చింది, ఇంకా చాలా చెట్నే వస్తున్నాయి. చెప్పిన ప్రతి పని చేయడం జరిగింది. శాంక్షన్లు వచ్చినాయి, కొన్ని వర్క్ మొదలైన ఇంకా మిగతా మొదలవుతున్నాయి. ఒక సింగరేణి పట్టాలు ఉంది నాకు, దాని అది కూడా నాకు తెలిసి 9 నెలలు వరకు. ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ ఇచ్చారు, సరే మా వాళ్ళందరూ చేసింది, దానికి కూడా వాళ్ళకు కలిసి చెప్పిన కార్పొరేషన్ ఇచ్చారు. కార్పొరేషన్ కూడా మా అసెంబ్లీ ఎన్నికలకు పోయిన నాటికి నెంబర్ 1 కార్పొరేషన్ తయారవుతుంది ఎలక్షన్ చేయాల్సి. ఇక్కడ వనరులు ఉన్నాయి, దాన్ని సరైన తోవలో పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఆ పని గడిచిన 1 year నుంచి నేను చేస్తాను. దానికి ప్రతి ఉద్యోగి, ప్రతి ఒక్కరు సహకరిస్తాను.
సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా సహకరిస్తారు, వాళ్ళ పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కూడా విడిచిపెట్టుకుని పనిచేస్తారు. వాళ్ళందరి సహకారంతో ఇవాళ ఇది సాధ్యమైంది. అంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిన దానికన్నా ఎక్కువ ఈ సంవత్సరం వాళ్ళంతకుముందు 20 ఏళ్ళు చేసే పని ఒక సంవత్సరం చేసేవాళ్ళు. అంటే దాన్ని బట్టి ఏం చెప్తున్నారు, హనుమంతుని శక్తి చెప్పేదాకా వెళ్ళినట్టు వాళ్ళకి వచ్చి అని చెప్పినాక సహకరించి పనిచేసారు. నేను ఉద్యోగాలు మార్చలేదు, వ్యవస్థలే మార్చలేదు, వాళ్ళ దగ్గర పనిచేయించిన వాళ్ళే చేసేది. వాళ్ళ సహకారం లేకుండా సాధ్యం కాదు. ఈ కార్పొరేషన్ ఏదైతే చేస్తామో దాన్ని లక్ష్యం అదే ముందర తీసుకుపోవడం. రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నెంబర్ 1 కార్పొరేషన్ చేయాలి అన్ని అంగులతో. 4 ఏళ్ళ లోపల పట్టణం కూడా అదే విధంగా గ్రీనరీ ఎక్కడెక్కడ అవకాశం అక్కడ పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తాం. ఆ గ్రీనరీ కూడా ఎకో ఫ్రెండ్లీ ఉండాలి, మనుషులకు ఆక్సిజన్ ఇచ్చే విధంగా ఉండాలి, లేకపోతే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చే విధంగా ఉండాలి. దాంట్లో భాగంగానే ఈ క్రోనో కార్పస్ అనేది అదొక విషయమే. అది ఈ తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మొత్తం పెట్టిన, ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ సగంకి ఎక్కువ తీసేయడం జరిగింది. మంచిగా మన రాష్ట్రంలో మొదలు మనమే పెట్టిన, సరే తర్వాత అందరూ తీసేసి అది అదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఆ పూలు పూయాలి, పూలు పూస్తే కథమే, పూలు పూస్తే ఎక్కడొక్క రోడ్ మీద పడిపోతారు. ఆ పరిస్థితి రియాక్ట్ అయినా తీసేసినాం కాబట్టి మొత్తం తీసేసి ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, మనుషులకు అనుకూలంగా ఉండే విధంగా చేసి వాతావరణాన్ని, ప్రకృతి ఇచ్చిన సంపదను మనుషులకు ఏ రకంగా ఉపయోగపడుతూ వాడుకునే అన్ని ప్రయత్నాలు మంచిర్యాల కానీ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో చేస్తాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడిచిన 10 సంవత్సరాల నుంచి నిమిషాలు కష్టపడి వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పోలీస్ కేసులు పెట్టినా, ఏదైతే కష్టపడి మనకు చేసిందో వాళ్ళు చేసిన కష్టం, వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళకి భరించిన కేసులు కానీ ఇంకా కానీ అది ఏం చేసినా కూడా వాళ్ళ రుణం తీరదు. తప్పకుండా వాళ్ళ రుణం తీసుకునే కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా రుణం తీసుకుంటాం, తీరుతుందని చెప్పినా కూడా తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పటివరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్ని కార్యక్రమాలు, అంటే రాష్ట్ర పార్టీ ఇచ్చిన, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పార్టీ ఇచ్చినా కూడా అన్ని కార్యక్రమాల్లో మంచిర్యాల నియోజకవర్గం కానీ మంచిర్యాల జిల్లా నెంబర్ 1గా నిలిచింది. నియోజకవర్గం కానీ జిల్లా కానీ ఆఖరికి మన యూత్ కాంగ్రెస్ కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానివ్వండి, ఎలా చూసినా కూడా అన్నిటిలో కూడా నెంబర్ 1 అదే మెయింటైన్ చేసుకుంటాం. అదే కాన్స్టిట్యూన్సీ కూడా రేపు అదే విధంగా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాం. దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. మళ్ళొకసారి ఇది వాళ్ళందరూ చెప్పేది ఒకటే, వాళ్ళు గెలిపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి వాళ్ళ పని చేసింది, మా పని మేము చేస్తున్నాం. తప్పకుండా ఇది ఆరంభం మాత్రమే. దీన్ని ఇంకా కష్టపడి ఒక దుష్ట రాక్షస శకాన్ని ఒకటి మళ్ళీ మనం వచ్చినాం, ప్రజారాజ్యం, ఇంద్రమ రాజ్యం తీసుకున్నాం. కాబట్టి ఈ ఏదైతే కార్యక్రమం తీసుకుని పూర్తి అయ్యేదాకా బాధ్యత నాతో పాటు మన అందరి మీద ఉన్నది. అందరం కలిసి పనిచేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎల్లాపు సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎల్లాపు సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్లాపు సంఘం అధ్యక్షులు కల్వల సుధాకర్ రావు మాట్లాడుతూ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గం పట్టణ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని, పట్టణ ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని, వారికి ఎల్లాపు సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే ఈ రోజు ఎల్లాపు సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించినందుకు ఎమ్మెల్యేకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లాపు సంఘం అధ్యక్షులు కల్వల సుధాకర్ రావు, ఉపాధ్యక్షులు మల్లికార్జునరావు, మాజీ కౌన్సిలర్ కల్వల జగన్మోహన్ రావు, రాచకొండ గోపాలరావు, రాచకొండ శివతేజరావు, ఆది సంజీవరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచిర్యాల పట్టణంలో, మంచిర్యాల జిల్లాలో అందరి యొక్క ప్రశంసలను అందుకుంటున్నది. మీరు ఇంకా ముందు కూడా ఈ 4 సంవత్సరాలు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అందరికీ ఆమోదయోగ్యం కావాలని కోరుకుంటున్నా. అట్లాగే మా కమ్యూనిటీ కూడా మీ సహకారం ఎల్లప్పుడూ మాకు ఉండాలని. దశాబ్ద కాలంగా 1920 నుంచి గురువాపూర్లోని భూమిని తాము సాగు చేసుకుంటున్నామని, 1955 నుంచి 68 ఏళ్లుగా కాస్తులో ఉన్నామని, మా భూమిని 2016లో ఇనిగంటి సత్యనారాయణ అనే వ్యక్తి అక్రమంగా దొంగపట్టా చేసుకుని వచ్చి భూమి తనదేనని, ఆదివాసులైన తమపై దాడికి దిగుతున్నాడని కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామ పంచాయతీ గురువాపూర్ గ్రామ ఆదివాసీ గిరిజనులు కురిసింగ మోహన్, కురిసింగ కేశవరావులు పేర్కొన్నారు.
శనివారం కాశీపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధిత రైతులు మాట్లాడుతూ గురువాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 74/1, 74/2లో గల భూములను ఇనిగంటి సత్యనారాయణ, వీర్ల సుధాకర్ అనే వ్యక్తులు వేరువేరుగా అదే భూమిలో అక్రమంగా దొంగ పట్టాలు చేసుకున్నారని తెలిపారు. మా గిరిజనుల భూములను అక్రమంగా పట్టా చేసుకుని రౌడీలను తీసుకువచ్చి దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఇద్దరు కూడా అక్రమంగా దొంగ పట్టాలు చేసుకున్నారని, దశాబ్దాల నుంచి కాస్లో సాగులో ఉన్న మా గిరిజనుల భూములను అక్రమంగా పట్టా చేసుకుని లాక్కోవాలని చూస్తున్నారని అన్నారు. వీరికి చేసిన పట్టాలు అన్నీ దొంగవని విచారణ చేపట్టి పట్టాలు రద్దు చేయాలని కోరారు. వీరికి రైతు బంధు, ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలని కోరారు. అర్హులైన ఆదివాసీ గిరిజనులకు పట్టాలు చేసి మా భూమి మాకే ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆత్రం ఆడి నగేష్, కుర్సింగ కేశవరావు, కుర్సింగ మోహన్ 74/1 సర్వే నంబర్ గల భూమి మినిమము మేము 1924 నుంచి ఇప్పటి వరకు మేము సాగులో ఉన్నాం సార్. అటువంటి గల భూమిని 2016లో ఎనుగంటి సత్యనారాయణ అనుకొని వచ్చి పట్టా చేసిన ఈ పట్టా భూమి ఎవరినో పాస్బుక్ పట్టేదారులని తీసుకొచ్చి మాదే భూమి అని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళు పట్టా చేపించి అనవసరంగా ఇప్పుడు మా మీద పోలీస్ కేసులు, దాడులు చేసుడు, అది అట్లుండగా 2020 లోపల ఈ మన వీర్ల సుధాకర్ అనే వ్యక్తి నాది 14 ఎకరాల భూమి ఉంది, నేను కొలిపిస్తాననుకొని 10 సార్లు వచ్చాడు సార్ కొలవనీయాలి. ఎటు చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఉన్నాం కాబట్టి దయచేసి మా భూమి మాకు సార్. సర్వే నెంబర్ 74 గల భూమిలో మేము 1920 నుంచి సాగు చేస్తున్నాం సార్. మధ్యలో 2016లో ఎనుగంటి సత్యనారాయణ వచ్చి మా మీద దాడులు చేస్తాడు, కేసులు భయాందోళన గురి చేస్తున్నాడు సార్. 2020లో వీళ్ళ సుధాకర్ వచ్చిండు. వీళ్ళ సుధాకర్ కూడా సేమ్ అదే ధోని సార్. మా నాన్న మీద కేసు చేసిండు, నా మీద కేసు పెట్టిండు. 2016లో మాకు కేసు అయింది. 2020లో కూడా మొన్న రీసెంట్ కూడా పోలీసు వారు మమ్మల్ని పిలిచి వేధింపులు గురి చేస్తున్నారు సార్. వీరందరూ నకిలీ పాస్బుక్లు తయారు చేయించి మా మీద దాడులు చేస్తున్నారు సార్. మేము గిరిజన రైతులు సార్, మాకు ఎటువంటి ఏం తెలియదు. కాబట్టి ఈ భూమిని అధికారులు స్పందించి గిరిజనులకు పట్ట చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే ఈ రైతు బంధు 6 నెలలకు ఒకసారి రైతు బంధు వస్తుంది సార్. ఆ రైతు బంధు కూడా ఆపేయాలి సార్ వాళ్ళది. అది నకిలీ పట్టలు చేసిన వాళ్ళు. 6 నెలలకు ఒకసారి రైతు బంధు వస్తే 6 నెలలకు ఒకసారి మనం కోర్టులో వేధింపులు చేస్తాం సార్. గుర్తింపు సంఘం ఏఐటీయూసీకి డబ్బు మీద ఉన్న శ్రద్ధ కార్మికుల సమస్యలపై లేదని హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జై శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఆర్కేసీహెచ్పీలో ఆయన మాట్లాడుతూ కార్మికుల అనుమతి లేకుండా గుడి పేరుతో చందాలు వసూలు చేయడం అన్యాయమని మండిపడ్డారు. యూనియన్ చందా అనేది కార్మికుల ఇష్టంతో తీసుకోవాలని పేర్కొన్నారు. చందా పేరుతో సింగరేణి కార్మికుల నుండి 2 కోట్లను వసూలు చేయాలని గుర్తింపు సంఘం చూస్తోందని మండిపడ్డారు. ఇది కార్మికులను మోసం చేయడమేనని కార్మికులు గమనించాలని తెలిపారు. సంవత్సరానికి 600 రూపాయలు అయ్యాయని, కార్మికుల నుండి రికవరీ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. 1850 కోడ్ మీద 500 కట్టింగ్ చేయడం సమంజసం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే గతంలో ఇంతకు ముందు 2018 కంటే ముందు కార్మికుల నుంచి 20,000 రూపాయలు చందా కట్ చేసేది మీకు యాదుకునేలు. దాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత రద్దు చేసి ఇప్పటికి కనీసం 8 సంవత్సరాలు అవుతుంది, 7-8 సంవత్సరాలు అవుతుంది. మళ్ళా కూడా కొత్తగా నెల 50 రూపాయలు కట్ చేద్దామనేటువంటి ఒక దురుద్దేశమైనటువంటి విధానం జరుగుతుంది. దాన్ని మనం కార్మికులు దాన్ని అందరూ కూడా సంఘటితంగా వ్యతిరేకించాలని మీకు తెలియజేస్తున్నాం. అర్థమవుతుందా? నెలకు 50 రూపాయలు కట్ చేసి అంటే సంవత్సరానికి 600 రూపాయలు, వాళ్ళున్న 5 సంవత్సరాల 3,000 రూపాయలు ప్లస్ ఇప్పుడు ఒకరికి 500 రూపాయలు కట్ అయితేనే అంటే అర్థమైందంటే మన దగ్గర 40,000 మంది కార్మికులు ఉన్నారు. 40,000 మంది కార్మికులు ఉంటే 500 అంటే ఒక్కసారి 500 కట్ అయితే 2 కోట్ల రూపాయలు వాళ్ళ జేబులోకి పోతాయి. ఇది చట్టరీత్యా చాలా తప్పు. దీన్ని మేము కోర్టులో కూడా పిల్లేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని కార్మికులందరూ కూడా సహకరించి వాళ్ళు వచ్చినప్పుడు తీవ్రంగా మీరు ప్రతిఘటించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. 500 రూపాయలు మీరు ఇస్తే తీసుకోరు, వద్దంటలేం. చందా ఎవరైనా రాస్తే తీసుకోండి, కానీ దొంగతనంగా తీసుకునే హక్కు మీకు ఎక్కడదని చెప్పి మేము ఇక్కడ నుంచి సవాల్ చేస్తున్నాం. వాళ్ళ మీద కోర్టులో పిల్లేసడానికి కూడా హెచ్ఎంఎస్ తరఫున రెడీగా ఉన్నాం. కార్మికులందరూ కూడా అర్థం చేసుకుని ఈ 500 రూపాయలు కట్ చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించాలని మిమ్మల్ని ఒక సహృదయంతో కోరుతున్నాం. అందరూ సహకరించగలరు. ఇంకోటి ఏంటంటే ఈ గుర్తింపు వచ్చింది లేకపోతే ప్రాతినిధ్యం వచ్చింది అని దోసుకోవడానికి కాదు, కార్మికుల హక్కుల కోసం వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చిర్రు, సొంత ఇంటి పథకం అన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అన్నారు, ఏదైనా అయిందా?
ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అనేది హోల్ ఇండియాలో మొత్తం అందరికీ పెర్క్స్ మీద పైసలు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. కానీ కేవలం మన సింగరేణిలో చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? దీన్ని మనం తీవ్రంగా ప్రతిఘటించాలి. ప్రతి ఒక్క వచ్చింది చెప్తే ఎనుడు కాదు. మీరు హక్కులు ఏంటి అనేది అడగాలి. సొంత ఇంటి పథకం కోసం ఎందుకు పని చేస్తలేరు? 30 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఎందుకు ఇస్తలేరు? 250 రూపాయల గజం ఎందుకు ఇస్తలేరు? ఇవన్నీ కూడా ఇవ్వాలి. మన కార్మికులు మొత్తం మంది దిగజారిపోతున్నారు. రాను రాను 1,16,000 మంది కార్మికులు ఉండేది ఇవాళ 40,000 కంటే కిందికి వచ్చినాం. రాను రాను సింగరేణి బంద్ అయ్యే పరిస్థితి కూడా మనకు గోచరిస్తుంది. ఈ ప్రభుత్వాలు మనల్ని దోసుకుంటున్నాయి. 35,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు ఇదివరకే, కానీ ఎవ్వరు రూపాయి బిల్లు ఇస్తలేరు. గత ప్రభుత్వం అట్లా తీసుకున్నది, ఈ ప్రభుత్వం అట్లా తీసుకున్నది. కాబట్టి మనకు వచ్చే హక్కుల మీద మీరు తీవ్రంగా పోరాడాలని హెచ్ఎంఎస్ తరఫున విన్నవిసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఒక కోడ్ మీద 500 రూపాయలు కట్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దొనబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హాజీపూర్ మండలంలోని దొనబండ, సబ్బేపల్లి, రాపల్లి, గడుపూర్, ముల్కల్ల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున 50 మందికి ఉల్లాస్ ట్రస్ట్ తరపున ఉపకార వేతనాలు అందజేశారు. హైదరాబాద్ కు చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ, సబ్బేపల్లి, ముల్కల్ల, రాపల్లి, గడుపూర్ గ్రామాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9 తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం దొనబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపకార వేతనాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో 8, 9 తరగతిలోని 50 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 50,000 రూపాయల ఉపకార వేతనాలు చెక్కుల రూపంలో ట్రస్ట్ సభ్యులు సురమిల్ల యుగేందర్, మండల విద్యాధికారి తిరుపతి రెడ్డితో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు యుగేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఉపకార వేతనాలను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి దశలోనే లక్ష్యం ఏర్పరచుకొని దానిని సాధన కోసం కృషి చేస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఉన్నత చదువులతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మనిషి తలరాతను దేవుడు రాస్తే జీవిత రాతను మాత్రం చదువే మారుస్తుందని, ఆ రాతని మార్చుకొని ఉన్నత స్థాయికి చేరి గొప్పవారుగా విద్యార్థులు పుస్తకంలో పాఠాలుగా ఉన్నారంటే అది కేవలం వారి చదువు వల్ల కలిగిన విలువలేనని విద్యార్థులకు వివరించారు. సమాజంలో మంచి గుర్తింపు కోసం విద్యార్థులు కష్టపడి ఉన్నత విద్య పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. పట్టుదలతో విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. తోటి వారికి సహాయాన్ని అందించే గుణాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు. అనంతరం మండల విద్యాధికారి తిరుపతి రెడ్డితో పాటు పలువురు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉల్లాస్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. ట్రస్ట్ సభ్యులు యుగేందర్ను విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు అభినందిస్తూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గొర్రె నర్సయ్య, గణేష్, నిఖిల్, ప్రధానోపాధ్యాయులు జి హనుమన్లు, గణపతి రెడ్డి, సమ్మయ్య, శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, సంతోష్, ఉపాధ్యాయులు శిరీష, నితీష్, ఆనందరావు, గోపాల్, కిషన్, దుర్గన్న, విద్యార్థులు పాల్గొన్నారు. So before anything, let me quickly talk about what the Ullas Trust is all about, where we are from and what is the motive we have. So that is the main intention of today's event basically. So to introduce the Ullas Trust, we started this trust in 1997 with the motive of to make the students, they are the future generation and the younger generations, they are the future leaders, right? So the motive is to make them inspire and dream bigger to get it succeeded in their life. That is the main motive of Ullas Trust. And through this trust, it is having various events conducted across the India actually. So one among them is the Touch the Soil program. So through the Touch the Soil program, over around thousands of people, we touch their lives and we try to inspire them, primarily in the grade of 9th to 12th, so that we choose a couple of those students as an messengers to spread the message, which Ullas is intended, or a Touch the Soil program is intended to motive. So and it has a caption, a simple caption, but it is truly impactful. That is, if you can dream it, you can do it. So that's the caption Ullas Trust is carrying. So that's where we would like to inspire and motivate the students to dream bigger and succeed their life. And everybody over here today, part of this event, are committed to be part of that message to be conveyed, right? So along with the faculty and the headmasters, I would also request every student over here carry this message. In fact, in one of the event, Abdul J. Kalam sir also, Dr. Abdul J. Kalam sir also participated, and his message to the younger generation on that day is like, dream, 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 then
translate into thoughts, then into the actions. So that was such a beautiful message. So I would like to take this opportunity to say to you guys that please carry that valuable message. You first adapt that and carry that message, spread that message across the younger generations. That is one thing. And yeah, so don't be too much pressurized. Try to balance your health and education as well. So most of the guys are, because of this competitive world or pressure, they were losing their, health. Get the marks, work hard, I will truly recommend it. But at the same time, try to balance your health, desire and lot of interest and lot of happiness, and try to reach the goals. That's the message I would like to convey. And to conclude, thank you so much for giving this opportunity. And whoever is part of this event, again I am saying that all are associated, and let us together come together, and let us make the younger generations to dream bigger and motivate in terms of dreaming bigger and inspiring and learning and growing together. Thank you again. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మహాప్రస్థానానికి ధీటుగా మంచిర్యాల జిల్లా కేంద్రం గోదావరి నదీ తీరంలో వైకుంఠధామం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముగిసిన అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీ, క్యాష్ ప్రైజ్ అందజేసిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మంచిర్యాల బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వేరెబెల్లి. మంచిర్యాల పట్టణ మార్కెట్ ఏరియాలో అక్రమ కట్టడాల కూల్చివేతలను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. పట్టణ అభివృద్ధి కోసం 95% ప్రజలు, వ్యాపారస్తులు, మున్సిపల్ శాఖ అధికారులు సహకరిస్తున్నారన్న ఎమ్మెల్యే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.